తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు ఫిలిం ఛాంబర్ పెద్దల మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్న వివాదం అంత సులభంగా తేలేలా లేదు. వేతనాల్లో 30% పెంపు ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక నాయకులు పట్టు మీద ఉండగా అలా సాధ్యం కాదని వర్కర్ ఆదాయాన్ని బట్టి స్లాట్స్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తామని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే రెండు వర్గాలు ఏకాభిప్రాయం మీదకు రాకపోవడంతో సమస్య ఇంకా జటిలంగానే ఉంది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సినీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొనున్నారు. అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్న యూనియన్ ఆఫీస్ నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. కార్మికులపై విమర్శలు చేస్తూ కేసులు పెడుతున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఫిలిం ఫెడరేషన్ ప్రకటించనుంది. నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసటి వెంకటకృష్ణకు లీగల్ నోటీస్ పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 30% వేతనాలు పెంపు డిమాండ్ చేస్తున్న కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. దీనిపై మరింత సమాచారం మన ఫిలిం రిపోర్టర్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. హలో రవీంద్ర గారు, ఈ కార్మికుల సమ్మె మనకి 7వ రోజుకి చేరింది కదా, దీని పట్ల మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో తెలియజేయండి. కార్మికులు తర్వాత ఫిలిం ఛాంబర్ వైపు నుంచి ఏదైతే చర్చలు జరుగుతున్నాయో ఇద్దరి మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కనిపించట్లేదు. ఈ రోజు ర్యాలీతో ఇది మరింత ముదిరిందనే చెప్పాలి. నిర్మాతలు ఏదైతే ప్రతిపాదించారో అంటే 2000 రూపాయలు రోజుకి తీసుకుంటున్న వాళ్లకు ఒకలాగా 1000 రూపాయల లోపల తీసుకుంటున్న వాళ్లకు పెంపు ఇంకోలాగా ఉంటుందనే ప్రతిపాదనను ఫెడరేషన్ సభ్యులు పూర్తిగా తిరస్కరించారు. దానికి కారణం ఒకటే ఏంటంటే ఇలాంటివి అంగీకరించడం వల్ల కార్మికుల్ని తామే విభజించినట్టు అవుతుంది, దీనివల్ల విభేదాలు వస్తాయనేది వాళ్ళు చెప్తున్న ప్రధాన ఆరోపణ. సో ప్రొడ్యూసర్లు మాత్రం మేము ఇంతకు మించి పెంచాము అని తెగేసి చెప్తున్న నేపథ్యంలో ఇవి ఎక్కడి దాకా వెళ్తున్నాయో అంత చిక్కట్లేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చర్చలు అయితే జరుపుతున్నారు. దిల్ రాజు గారు వీటిని ఎక్కడి దాకా తీసుకొచ్చారనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఇప్పటిదాకా కనిపించలేదు. ఎందుకంటే సమస్య ఇప్పుడు నిర్మాతల వైపు ఉంది కాబట్టి ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆ కార్మికుల తరఫున లేకపోతే నిర్మాతల తరఫున చెప్పే పరిస్థితులు ఆయన లేరు. పైగా ప్రభుత్వం తరఫున ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఎఫ్డిసి చైర్మన్ గా ఆయన ఒక రకమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళు సమస్యను వినడం తప్ప పరిష్కారం చూపే దిశగా వాళ్ళు చొరవ తీసుకునే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఇంకా జటిలం అవుతోంది. ఈ 2-3 రోజుల్లో పరిష్కారమయ్యే సూచనలు అయితే లేవు. థ్యాంక్ యూ రవీంద్ర గారు. కార్మికులపై విమర్శలు చేస్తూ కేసులు పెడుతున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఫిలిం ఫెడరేషన్ ప్రకటించనుంది. నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసును పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 30% వేతనాలు పెంపు డిమాండ్ చేస్తున్న కార్మికులు సమ్మె 7వ రోజుకు చేరింది.